ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు చేసే పనులు చూస్తుంటే వీళ్ళ తీరు ఇక మారదేమో అనిపిస్తుంది. గవర్నమెంట్ బీహార్లో ఓటర్ల జాబితా సవరణ చేస్తుంటే చేయొద్దని చెప్పి పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. భారతదేశంపై శత్రువులు దాడి చేసినప్పుడు, భారతదేశానికి ఏ దేశం సపోర్ట్ చేయనప్పుడు మన దేశంలోనే ఉండి మనకు వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తుల గురించి ఏ రోజు రోడ్డెక్కి మాట్లాడడానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేయరు. అక్రమంగా దేశంలో ఉంటున్న చొరబాటుదారులను తిరిగి వెనక్కి పంపిస్తే మాత్రం వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడతారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపించేస్తే వీళ్లకొచ్చిన సమస్య ఏంటో అర్థం కాదు. ఇప్పుడు బీహార్ లో ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని ఓటర్ల జాబితా సవరించి వెనక్కి పంపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే బీహార్ వ్యక్తులు అక్కడ కాకుండా కొన్ని రాష్ట్రాల్లో పని నిమిత్తం వెళ్లిపోయారు. వారి ఓట్లను కూడా సవరించవద్దని నిరసన తెలియజేస్తారు. రాష్ట్ర పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వలస వచ్చిన వాళ్ళ ఓట్లు తొలగిస్తే మంచిదే కదా. అసలు వీళ్ళ అజెండా ఏమిటో అర్థమై సావదు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో లేక బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అస్సలు తెలిసి సావదు. మరి మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.